హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా లంచ్లోకి బ్రోకలీ కర్రీ. బ్రోకలీ అందరూ చాలా స్మెల్ వస్తూ ఉంటుంది, ఎలా ఉంటుందో ఏంటో అనుకుంటూ ఉంటారు. కానీ సేమ్ కాలీఫ్లవర్ లానే ఉంటుంది. చాలా తక్కువ కుక్ చేసుకోవాలండి దీన్ని. మైల్డ్గా జస్ట్ బాయిల్ చేసేసుకోవచ్చు. 10 మినిట్స్ వేడి నీళ్ళలో ఉంచేసుకొని కర్రీ లాగైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు జస్ట్ ఫ్రైలా చేస్తున్నాను. మామూలుగా పెప్పర్ చల్లుకొని కూడా తింటారండి ఇది బ్రోకలీని. ఆనియన్స్ వేసేసుకొని బాగా మగ్గిన తర్వాత ఈ బ్రోకలీని వేడి నీళ్ళల్లో 10 మినిట్స్ ఉంచుకున్నానండి, పసుపు వేసి సన్నగా కట్ చేసి పెట్టుకొని. తర్వాత ఈ కొంచెం అల్లం వెల్లుల్లి మగ్గిన తర్వాత, ఆనియన్స్ మగ్గిన తర్వాత ఈ బ్రోకలీ వేసేసుకోవాలి. కొంచెం మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే తొందరగా సాఫ్ట్గా అయిపోతుందండి ముక్క. సాఫ్ట్గా అయిపోయిన తర్వాత నేనైతే పల్లీలు కానీ జస్ట్ నువ్వులు కానీ మనం రోస్ట్ చేసేసుకొని వేసేసుకోవచ్చు, పొడుము చేసేసి వేసేసుకోవాలి. నేను శనగపిండి అవైలబుల్గా ఉందండి, అందుకని శనగపిండి వేసేసుకొని ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసేసుకోవచ్చు. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఈ కర్రీ. బాగుంటుంది, టేస్ట్ కూడా సేమ్ కాలీఫ్లవర్ అలాగుంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్.